వచ్చేసిన మళ్ళీ ఒక కొత్త వంటతో మీ ముందుకు వచ్చిన. అదేంటంటే ఇలా స్వీట్ చేసుకుందాం. తీపి వస్తువు అన్నట్టు. ఈ తీపి వస్తువుని చేసుకోనికి ఏమేమి కావాలో ఎట్లా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇడ దీన్ని మేమైతే మాడన్ కూడా అంటాము. ఆ మాడల్ కూడాకి వెళ్ళి ఒక 4 బ్రెడ్ ముక్కలు తీసుకున్నా. 4 బ్రెడ్లను తీసుకున్నా. ఈ అంచులన్నీ కోసేసుకోవాలి. కోసేసుకొని తెల్ల బ్రెడ్ తీసుకోవాలి. అట్లనే ఇండ్లకు ఒక అర్ధ లీటర్ అన్ని క్రీమ్ పాలు తీసుకుంటున్నా. అట్లయితేనే పాలు చిక్కగా ఉంటాయి కదా, మస్తు టేస్ట్గా ఉంటుంది. ఇంట్లోకి నేను కండెన్సర్డ్ మిల్క్ అని దొరుకుతుంది కదా, అది తీయగా ఉంటుంది, స్వీట్లలో వేసుకుంటారు కదా, అది కూడా తీసుకుంటున్నా. ఇది ఒక 2 చాయ్ చెంచాలు అంతా తీసుకుంటా. అట్లనే ఇంట్లోకి బాదాము, కాజు అవి ఒక 10 ఇవి ఒక 10 తీసుకుంటున్నా. ఇవి సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలన్నట్టు. అట్లనే కస్టర్డ్ పౌడర్ కూడా, ఈ కస్టర్డ్ పౌడర్ కూడా నేను ఓ 2 చాయ్ చెంచాలు అంతా తీసుకుంటా. ఇగో 2 చెంచాలు అంతా చక్కెర వేసుకుంటున్నా. ఇక ఈ స్వీట్కి మెయిన్ ఇదే కావాలన్నట్టు. ఇది ఫుల్ క్రీమ్. ఇది లేకపోతే మీ ఇంట్లో మంచి పాలు ఉంటాయి కదా, పాల మీద మీగడ వేసుకున్నా మంచిగా ఉంటుంది. పాల మీద మీగడ లేనప్పుడు ఇది బయట కొనుకొచ్చుకోరు. పాల మీద మీగడ ఉంటే అది వేసుకోరు. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో కూడా చూద్దాం. ఈ బ్రెడ్ ఉంది కదా, దీని అంచులన్నీ కోసేసుకుందాం. ఈ అంచులు అన్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ముందు తీసుకున్నాం కదా క్రీము, ఆ క్రీమ్ను ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఒక 2 చెంచాలంతా ఇట్లా ఒక 2 చెంచాల క్రీమ్ తీసుకున్నాం కదా. ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. ఇదైతే బయట దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో ఉన్న మీగడ కూడా వాడుకోవచ్చు. ఇది లేదు అనుకుంటే ఇంట్లోకి ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ అని ఉంది కదా, అది కూడా ఓ 2 చెంచాలు వేసుకొని రెండింటిని కలుపుకుందాం. ఈ బ్రెడ్ స్వీట్ చేసేందుకు నేను అర్ధ లీటర్ పాలు తీసుకుంటున్నాను చెప్పిన కదా, మంచిగా ఇట్లా కాగబెట్టుకోవాలి. ఈ పాలు మంచిగా కాగేటకల్లా మనం తీసుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఆ పౌడర్ని తీసుకొని ఇంట్లో జరని పాలు పోసి కలిపి పెట్టుకుందాం పక్కకు. ఈ వేడి పాలు పోస్తే ఏంటంటే ఉండలు గడ్డలు కడుతుంది. అట్లా కట్టకుండా చల్ల పాలు పోసి పెట్టుకోవాలి. పాలు ఇట్లా వంగుతున్నప్పుడు ఇంట్లో 2 చెంచాలు చక్కెర వేసుకోవాలి. ఈ పాలాలు ఇట్లా చెంచేసి పెట్టడం వల్ల ఏంటంటే పాలు వంగాయి, బయటకు రావు. ఇప్పుడు ఇంట్లో ఒక 2 చెంచాల చక్కెర వేసుకుంటున్నా. నేను ఇలా చక్కెర తక్కువ ఎందుకు వేసుకుంటున్నా అంటే మళ్ళీ ఇంట్లో క్రీమ్ వేస్తాం కదా, ఆ క్రీమ్ కూడా తీయగా ఉంటుంది అన్నట్టు. ఆ తీయదనానికి మళ్ళీ చక్కెర ఎక్కువ వేసినాం అనుకో, మళ్ళీ ఎక్కువ తీయగా అయితే దీన్ని తినలేము. అందుకనే ఒక 2 చెంచాలు చక్కెర వేసిన అంతే. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇంక ఇట్లా పాలు మసులుతున్నాయి కదా, ఈ మసలే పాలలా ఇది 2 చెంచాలు వేసుకుంటున్నా. ఇది ఒకసారి ఇట్లా కలుపుకొని ఈ ఇంట్లోనే మనం కలిపెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ది, అది కూడా ఇంట్లోనే పోసుకోవాలి. ఇగో ఈ కస్టర్డ్ పౌడర్ పోయంగానే ఆటోమేటిక్గా చిక్క పడుతుంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఒక 2 నిమిషాల దాకానే ఉంచాలి పొయ్యి మీద, ఎక్కువసేపు ఉంచొద్దు. ఎక్కువసేపు ఉంచితే ఆయన చిక్కగా అవుతుంది. అది ఇంకా చూస్తారు కదా ఇట్లా. ఇది దించి పక్కకు పెట్టుకుందాం. పాలు కొవ్వ అయ్యే ముందు చిక్కగా అవుతాయి కదా అట్లా. దీన్ని ఇప్పుడు చల్లారనిద్దాం. ఇగో ఇవి రెండింటి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా అవుతుంది అన్నట్టు మంచిగా క్రీమ్ లెక్క. ఈ క్రీమ్ని ఇప్పుడు మనం ఇగో ఇది చూస్తారు కదా, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఇగో ఈ బ్రెడ్ ముక్కలు పెడుతున్నా. దానికంటే ముందు ఇగో ఇది ఒక లేయర్ లెక్క, అంటే కింద జరంత వేసుకుంటున్నా. ఇగో అందులో ఈ బ్రెడ్ ముక్కలు పెడుతున్నా. దాని మీదకి వెళ్ళి ఇగో ఈ క్రీమ్ వేసుకుంటున్నా. ఇంకో దీన్ని వేసుకుంటున్నా. ఇంక ఇట్లా వేసుకొని దీని మీదకి వెళ్ళి మళ్ళీ ఇంతే ఇది వేసుకుంటున్నా. క్రీమ్ మీదకి వెళ్ళి చూస్తేనే ఇట్లుంది, ఇది తింటే మాత్రం మస్తు ఉంటుంది. ఇంకో మళ్ళీ ఒకసారి దాని మీదకి వెళ్ళి పెట్టుకుంటున్నా. ఇట్లా మీకు ఎన్ని స్టెప్పులు కావాలంటే అన్ని స్టెప్పులు పెట్టుకోవచ్చు. ఇక మళ్ళీ ఒకసారి ఇది పోస్తున్నా. ఇదంతా మునిగేదాకా ఇట్లా పోసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఓ 10 బాదాంలు 10 జీడిపప్పులు వేద్దాం. తింటుంటే మంచిగా ఆడాడ తగులుతుంటాయి. ఇంకో ఇట్లా పెట్టుకున్నాం కదా, దీన్ని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక అర్ధగంటనన్నా ఒక గంటనన్నా పెట్టుకొని మంచిగా తీసుకొని చల్లగా తింటే మస్తు తీయగా కమ్మగా అంత టేస్ట్ ఉంటుంది. రుచి అయితే మామూలుగా ఉండదు. ఇక దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక అర్ధగంట తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో.